హలో అండి. జ్యోతి 50 ఇయర్స్ కంప్లీట్ చేసుకుందంట. అంటే నేనే నమ్మలేకపోతున్నాను. 76లో జ్యోతి రిలీజ్ అయింది. 1976. ఇప్పుడు 2026. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఎంతన్నా చెప్పచ్చు. బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అప్పుడు నాకు ఏజ్ 17 ఇయర్స్. షూటింగ్ అప్పుడే 17th అంటే ఒక మేజర్గా 18th ఇయర్లో అడుగు పెట్టి ఆల్మోస్ట్ ఫినిషింగ్ టైంలో బర్త్డే పార్టీ కూడా సెలబ్రేట్ చేసుకున్న రోజు కూడా నాకు బాగా గుర్తుంది. ఈ జ్యోతి ఇంత బాగా వెలగడానికి అంటే ఈ జ్యోతిలో యాక్ట్ చేసిన నేను ఒక 50 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంటూ ఇంకా షూటింగ్లు చేస్తూ ఒక మంచి పేరు తెచ్చుకున్న నటిగా నేను ఉన్నానంటే దాన్ని ఫస్ట్ నేను రాఘవేంద్రరావు గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే అంత ఈజీ కాదు ఆ క్యారెక్టర్ చేయించడం. చూడని వాళ్ళందరూ ఒక్కసారైనా ఆ సినిమా చూడాలి. అంటే సినిమా అని ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఆ సినిమా చూడాలి. అప్పుడే అర్థమవుతుంది. ఒక 17 ఇయర్స్ గర్ల్, ఐ మే బీ టాలెంటెడ్, బట్ ఆ క్యారెక్టర్ చేసే అంత టాలెంట్ నాకు డెఫినెట్గా లేదు అప్పుడు. బట్ నాతో ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా, ఎలాంటి అంటే ఒక భయపడుతూ అయ్యో ఏమైపోతుంది రేపు ఎలా షూటింగ్ చేస్తాను అలాంటి ఏ భయం లేకుండా అంత బాగా ఒక చిన్న పిల్లకి స్కూల్లో ఎలా పాఠాలు నేర్పిస్తారో అలా నా చేత అంత టఫ్ రోల్, ఎంత కష్టమైన క్యారెక్టర్ ఆ క్యారెక్టర్. నా ఏజ్కి ఆ క్యారెక్టర్ చాలా కష్టమైన క్యారెక్టర్. అలాంటి క్యారెక్టర్ నాతో చేయించి ఆ జ్యోతిని నిజంగా నాకు ఆ జ్యోతి సినిమాకి ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చింది, నంది అవార్డు వచ్చింది. సో అంత పెద్ద సక్సెస్. అండ్ ఆ రోజుల్లో ఏఎన్ఆర్ గారు లాంటి వాళ్ళు వచ్చి నాకు కంగ్రాచులేట్ చెప్పి, ఆయన చూడకపోయినా ఆయన చెప్పారు, మా అన్నపూర్ణ అంటే ఏఎన్ఆర్ గారి వైఫ్ అన్నపూర్ణమ్మ గారు చూశారు, ఈ అమ్మాయి ఎవరో కొత్త అమ్మాయి చాలా బాగా చేసింది అని చెప్పి అలాంటి అప్రిసియేషన్ చాలామంది నుంచి నాకు వచ్చి అంత మంచి పేరు తీసుకొచ్చిన సినిమా అది జ్యోతి. అది నిజంగా నేను వన్స్ అగైన్ మురళీమోహన్ గారికి, రాఘవేంద్రరావు గారికి అబోవ్ ఆల్, ఈరోజు మనతో లేకపోయినా ఆ సినిమా జ్యోతి అంటే జయసుధ కానీ మురళీమోహన్ గారు కానీ కోర్స్ రాఘవేంద్రరావు గారి ఫిలిం, ఇట్స్ అన్ అవుట్ అండ్ అవుట్ కే రాఘవేంద్రరావు గారి ఫిలిం అది. క్రాంతి కుమార్ గారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో ఆయన టేస్ట్, ఆయన డిఫరెంట్ టేస్ట్. దాని తర్వాత వెంటనే వచ్చిన ఆమె కథ కానీ. సో ఈరోజు 50 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న జ్యోతి నిజంగా బిగ్ బ్లెస్సింగ్ నాకు. అండ్ డెఫినెట్లీ ఐ నో రాఘవేంద్రరావు గారికి అండ్ మురళీమోహన్ గారు కూడా, ద హోల్ టీమ్ ఆఫ్ జ్యోతికి. సో థ్యాంక్ యూ. ఆ సినిమాని అంత అప్రిషియేట్ చేసి సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలుపుకుంటున్నాను.